చంద్రబాబు మళ్లీ యూజర్ ఛార్జీల బాట పట్టారు. రాజధాని ప్రాంతంలో పన్నులు, ఛార్జీల మోత మోగిపోనుంది. ఒకవైపు రాజధాని ప్రాంత పరిధిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంస్థల పరిధిలోని ఖాళీ స్థలాలపై పన్నును పెంచేందుకు పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. నూతన రాజధాని నిర్మాణం కోసం అంటూ విరాళాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు రాజధాని నిర్వహణ వ్యయం మొత్తాన్ని యూజర్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచే రాబట్టాలని నిర్ణయించింది. పారిశుధ్య నిర్వహణ మొదలు రాజధానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సింగపూర్ స్థాయిలో ప్రచారం చేస్తున్న సర్కార్ నూతన రాజధానిలో కల్పించే అన్ని మౌలిక వసతులు, అందించే సేవలను వినియోగించుకునే వారందరి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. వసూలు బాధ్యతను ఏదైనా సంస్థకు గాని, సంఘానికి కాని అప్పగించనుంది. ఈ అంశాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ బిల్లులో పొందుపరిచారు. నూతన రాజధాని ప్రాంతంలో భూమి, భవనాలకు సంబంధించి ఎలాంటి వినియోగ మార్పిడి జరిగినా ఖచ్చితంగా ఫీజు వసూలు చేయనున్నారు. అభివృద్ధి ఛార్జీలను కూడా అథారిటీ విధించనుంది. ఒకసారి అభివృద్ధి ఛార్జీలు చెల్లించిన తర్వాత అక్కడే అదనంగా విస్తరణ చేపడితే కొత్తగా మరోసారి అభివృద్ధి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. సిఆర్డీఏ పరిధిలో ఆయా ప్రాంతాల విలువ ఆధారంగా బెటర్మెంట్ ఛార్జీలను లేదా ప్రభావిత ఫీజు లేదా పట్టణ మౌలిక సదుపాయాల ఫీజును విధించే అధికారం కూడా అథారిటీకి కట్టబెట్టారు. రాజధానిలో ఏదైనా ప్లాటు లేదా భూమికి సంబంధించిన ఫీజులను గడువులోగా చెల్లించకపోతే ఆ మరుసటి రోజునే అథారిటీ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు.